విముఖ బాంధవా సర్వే ధర్మస్థమనుగచ్చతి అని ఒక మంచి మాట చెప్తారు. మనకందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకేమీ తక్కువ లేదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు మాత్రమే. ఎందుకంటే పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పక్షులు వాలుతూ ఉంటాయి. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, పచ్చగా ఉన్న పైర్లపైనే పక్షులు వచ్చి వాళ్తాయి తప్ప ఎండిపోయిన దాని మీద ఏ పక్షులు వచ్చి వాలవు. అట్లా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే ఎప్పటి వరకు నువ్వు పచ్చగా ఉంటావో అప్పటి వరకు నీ దగ్గర ఉంటారు. ఇంకొక మాట కూడా చెప్పాం కదా మనం, ఒకవేళ శరీరంలో నుంచి ప్రాణం పోయిందే అనుకోండి, మనల్ని ఎవ్వరూ చూడరు. తీసుకెళ్ళి ఒక కాష్టం మీద పడుకోబెట్టి దహనం చేసి విముఖ బాంధవా అంటారు. అక్కడ ఒక్కరూ లేకుండా అందరూ వెళ్ళిపోతారు. కానీ మనతో ఏమొస్తుంది అంటే ధర్మస్థమనుగచ్చతి, మనం చేసుకున్న ధర్మం మాత్రమే మన వెంట వస్తుంది తప్ప మన తోడు ఉన్న ఎవ్వరూ కూడా మన వెంట రాదు. అందుగురించి ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి, ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించాలి.